మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఇక్కడ ఎనర్జీ సూపర్. ఇంత ఎనర్జీగా ఉన్నారు. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది అంటే ఎక్కడికి వచ్చినా అర్థమైంది కదా. వచ్చాం మనం కడప. ఆటి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎవరైతే బాగా అందంగా వాక్ చేస్తారో వాళ్ళకి ఈ రోజు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చేస్తా. 3, 2, 1 మ్యూజిక్. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. వీళ్ళెందుకో దేనికి పోతున్నామో ఏడికి పోతున్నామో తెలియకుండా నడుచుకుంటా అట్లా నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. బ్యూటిఫుల్ వాక్స్. నాకు తెలిసి మేడం మీరు రండి. మేడం ఎల్లో సారీ మేడం మీరు రండి. మ్యూజిక్. అమ్మా మీ ఇంట్లో అద్దాలు చాలా క్లీన్ ఉంటాయి కదా, అర్థమైంది. మీరు తుడుస్తా ఉన్నారు ఇట్లా. ముందు నడిచి ఇలా నడవద్దు అని చూపించిన వాళ్ళు ఒక్కసారి ముందుకు రండి. సెకండ్, నేను ఎందుకు నడుస్తున్నానో ఒకరు వెళ్ళారు. అద్దాలు తుడుచుకుంటూ ఇంకోరు వెళ్ళారు. రండి. రెండు ఉన్నాయమ్మా. కంగ్రాచులేషన్. సరే, మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. పేరు చెప్పినా? హర్షిత. ఏం చేస్తావు అమ్మా? ఎంబీఏ జాయిన్. ఎంబీఏ జాయినింగ్ చేస్తున్నావు. ఇంకా జాయిన్ ఎందుకు కాలేదు? కాలేజ్ ఓపెన్ చేయలేదు ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. అమ్మా మీ పేరు? మై నేమ్ ఇస్ విద్య. విద్యా గారు. ఆహా, అద్భుతమైన పేరు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడు ఇంతే అందంగా ఉంటారా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది? లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఎప్పుడు ఇంతే. అందుకే లవ్ మ్యారేజ్ కదా మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్. అదెట్లా? అదెట్లా అంటే అట్లే. భారతి. భారతి గారు ఏం చేస్తుంటారు? డాన్స్ టీచర్ ని. డాన్స్ టీచర్. వావ్, ఏ డాన్స్ నేర్పుతున్నారు? ఏ డాన్స్? వెస్టర్న్ క్లాసికల్. అమ్మా మీ పేరు? సుమా రవి గారు. అమ్మ గారు, ఓహో, మా ఆరాధ్య దైవం, మా కులదైవం. ఆవిడ పేరు పెట్టుకున్నారు ఎందుకంటే మీ ఇంట్లో ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారా? నేనే పెద్ద ఫ్యాన్ అండి. అమ్మ మీ పేరు? రేణుక. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? శివరంజని అన్న. శివరంజని ఏం చేస్తుంటామా? ఎంబీఏ జాయిన్ అయినాను. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు బోర్డు పట్టుకొని ఇలా నిల్చుంటారు. ఇలా ఈ స్లేట్ మీద ఒక పదం ఉంటది. ఆ పదం ఆవిడికి కనబడదు, మీకు కనబడుతుంటది. మీకు మైక్ ఉంది కాబట్టి మీరు ఆ పదం గురించి ఈ పదం వాడకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఈ పదం వాడావనుకో, ఇక్కడ ఉన్న పదం వాడావనుకో, అక్కడనే డిస్క్వాలిఫైడ్. ఈ పదాలు ఏవైతున్నాయో ఇవి వాడకుండా ఈ పదం గురించి చెప్పాలి. అది మీ టాలెంట్. గాట్ ఇట్? మీరు 30 seconds లో గెస్ చేయాలి. చెట్టు మీద ఉంటుంది. కోతి. నీకు అర్థమైందా గేమ్? నువ్వు వెళ్ళు, నువ్వు ఇట్రా. రవి ఎట్లుంటాడు? స్మార్ట్, ఓవర్ స్మార్ట్, క్యూట్. ఇంకో వర్డ్. హ్యాండ్సమ్. తెలుగులో చెప్పు. మనం తెలుగులో చెప్పు. అది కూడా నేనే చెప్పాను. అందంగా ఉంటాడు. చెప్పు, టైం అయిపోతుంది. ఇగో ఇప్పుడు టమాటా కొయ్యాలంటే కత్తి. అది ఫస్ట్ పదం. ఇప్పుడు నేను అబ్బాయిని, అబ్బాయికి ఇంకో పర్యాయ పదాలు. అబ్బా ఏమున్నాడే, ఏమంటారు? ఫినిష్ చేయడం ఆ లైన్. కత్తి, కత్తి లాంటి కుర్రోడు. కత్తి లాంటి కుర్రాడు. అది చూసుకో, దాని మీద అదే ఉంది. మీ వాళ్ళు 3 చెరువులు నీళ్ళు తాగిపించారు ఇది చెప్పనికి. వెరీ గుడ్, 1 point వచ్చేసింది.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మాట్లాడబెట్టి వాట్ ఎనర్జీ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీ టీం ఆడుతుంది. ఎవరు ఇక్కడ గెస్ట్ చేస్తారు, ఎవరు అక్కడ నుంచి చెప్తారు? seconds now. నాకేముంది అద్దాలు ఇంకా 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 కళ్ళజోడు ఇంకా ఇంకా ఏమంటారు దాన్ని ఇంకా కొంచెం పక్కన పిల్లాన్ని ఏం చేస్తుంది రెండు కలుపు సైడ్ కొట్టు రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చేయి పైన పెట్టు. ఒక చేయితోని, నువ్వు పైకి చూడకు, ఒక చేయితోని మైక్ దగ్గర పెట్టుకో. చెప్పమ్మా ఇప్పుడు. కిచెన్ రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చేసేది రొమాన్స్. అదానే తెలుగులో. బెడ్రూమ్ లో కూడా చేస్తారు. ఇది బాగుండే కానీ కిచెన్ ఇంకొకటి దాన్ని అప్గ్రేడెడ్ వర్షన్. అప్డేట్ వర్షన్ రొమాన్స్ హగ్గ. ఇంకొకటి కూరగాయల్లో కొంచెం ఎర్రగా ఉంటుంది కదా కాయ, టమోటా. లాస్ట్ వర్డ్ పెట్టండి. దాన్ని ఇంకొకటి యాడ్ చేయండి. లా ఉన్న వాళ్ళని హిందీలో ఏమంటారు? నాకు హిందీ రాదు. నీకు ఏది రాదు? చెప్పండి, ఉండేది అందుకే కదా. అవును కదా, చెప్పు మరి పాయింట్ రావాలంటే. సెకండ్ వన్ కరెక్ట్, ఫస్ట్ వన్ ని టైట్ గా చేస్తారు. 5 4 3 2 1. ఆగండి. గెస్ చేయి. ఫైనల్ గా ఆన్సర్ ఏమంటున్నాను? టైట్ గా హగ్ చేసుకొని కిస్ పెడతా. ఇప్పుడు చూడు, మోటు సరసం. సరసంకి అప్గ్రేడెడ్ వర్షన్ మోటు సరసం అని అంటారు. సో ఇప్పుడు ఈ టీం ఎవరు? లవర్ ని ఏమంటారు? ప్రేయసి, ప్రియురాలు. అబ్బాయి ప్రియుడు. మనం ఏం రాస్తాం వాళ్ళకి రాయాలంటే? ప్రేమలేఖ. మొత్తం కలిపి చెప్పండి. కరెక్టే. ప్రియుడు లేఖ. ప్రియుడు. నెక్స్ట్ 5 ఏమంటారు? 4 3 2 1. టైమ్ అప్. చెప్పమ్మా, ఏమనుకుంటున్నావు? ఫైనల్ ఆన్సర్ చెప్పు. ప్రియుడికి ప్రేమ లేఖ. ప్రియుడికి లేదు, ప్రియుడి ప్రేమ లేఖ. అది ఒక లెటర్. మరి ఆవిడ సగం చెప్పింది, మరి పూర్తిగా ఇవ్వాలా? వినలేదు కదా, నేను వినలేదు. అది ప్రియుడికి చేయను లేవు కాబట్టి పాయింట్ ఇవ్వాలి. ప్రియుడి ప్రేమ లేఖ ఈ పాయింట్ మాత్రం నేను ఐఎమ్ సారీ ఇచ్చేస్తున్నా. వచ్చే నువ్వా దా. వర్షం ఎప్పుడు వస్తుంది? మబ్బులు కప్పినప్పుడు. మబ్బులు కాకుండా ఇంకోటి. మెరుపులు. కరెక్ట్. మెరుపులు వర్షమా? కాదు. చెప్పండి. 5 4 వచ్చినప్పుడు ఏం పడుతుంది? వర్షం. మెరుపుల వర్షం. వడగళ్ళ వర్షమా? కాదు. టైమ్ అప్. చూసుకోనా? మెరుపు మెరుస్తుంది. మెరుపు మెరిసింది. సో ఇటు ఇంకా 1 పాయింట్ అండ్ వీళ్ళు 2 పాయింట్స్ గెలుచుకున్నారు కదా, కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees.
వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మాది గ్రేట్ రాజశేఖర్ గారు చేసిన అద్భుతమైన పాట, అద్భుతమైన డాన్స్, తరతరాలు యుగ యుగాలు గుర్తుండిపోయే డాన్స్ ఇది ఇలా మీరు చేయాలబ్బా. ఇప్పుడు చేసిన నేను ఓవర్ యాక్షన్ మీరు యాక్షన్ లాగా మార్చుకొని అది చేయాలన్నమాట. ఇగో పువ్వు మధ్యలో ఇట్లా తెగిపోవద్దు నేను తెగినట్టు. ఇది చేసిన వాళ్ళకి కడప సెంటర్ మొత్తం రాసిస్తాం. ఇవే స్టెప్పులు. ఈ రేంజ్ లో చేసే డాన్సర్లు అయిపోతాం మేము. మీరు పుట్టుకతోనే డాన్సర్లమ్మా. మీ భరతనాట్యం చేస్తారు, మీరు భరతనాట్యం హీరోయిన్స్ అమ్మా. మ్యూజిక్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా. ఆ పువ్వు తీసుకెళ్ళి మీ ఆయనకి ఇప్పు. ఎవరన్నా నాకు తెలిసి ఈవిడ బాగా ఈవిని చూస్తుంటే నాకు ఎందుకో రమ్యకృష్ణ గారిని చూసినట్టుంది. అమ్మా చెప్పిన 3 స్టెప్పులు కరెక్ట్ చేస్తే చాలు, ఆమె మొత్తం ఇదే మర్చిపోయింది. ఇట్లా ఊతూనే ఉండాలి మొత్తం డాన్స్ మొత్తం, అదే కంపల్సరీ. మ్యూజిక్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే కానీ నేను ఎక్స్పెక్ట్ ఎలా చేసినానో అంతవరకు వచ్చారబ్బా. సూపర్, వెరీ గుడ్. అది కూడా మీ ఆయనకి ఆ నెక్స్ట్ రోజాపు ఓవర్ ఇక్కడి నుంచి చేస్తారమ్మా. రా రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మధ్య తారాజువులు ఎందుకు వదిలేను? నాకు తెలిసింది పెళ్లి కొత్తలో నువ్వు మీ ఆయన చేసిన డాన్స్ మళ్ళీ చేస్తాం బాబు. నేను చూపించిన స్టెప్ మాత్రం లేదు. రండి నెక్స్ట్ అమ్మా రండి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఏంద్రా ఇది? ఇది ఎట్లుందంటే వారం రోజుల నుంచి చెత్తోడు రాలేదు, సడన్ గా 7వ రోజు చెత్తోడు వచ్చిండా, చెత్తేరు కొనికొచ్చిండా అనే ఆ సంతోషం డాన్స్ ఏదమ్మా. అప్పటి నుంచి ఇంత బిల్డప్ ఇచ్చారు అందరూ. పాప చేస్తావా ఇట్రా ఆ రోజు ఏంటమ్మా. 3, 2, 1 మ్యూజిక్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదే
చందనమో ఎమోషనల్ డ్యామేజ్. కొన్ని ఆనిముత్యాలు, కొన్ని డేంజర్ ముత్యాలు, కొన్ని కాలి ముత్యాలు. ఎందుకు వచ్చిన ముత్యాలు? చాలా ముత్యాలు చూసాం, కానీ నేను చేసిన ఓవర్ యాక్షన్ కి దగ్గర ఎవరైనా చేశారా అని తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఇక్కడ మా షోలో డాన్స్ తోని సాగు కొట్టారో ముందుకు రండి. ఓ నువ్వు చేసినావు అనుకుంటున్నావు అమ్మా. దానన్న నువ్వు కూడా రా స్ట్రైట్ గా. ఓహో మీరు అమ్మో పెద్ద అని ముత్యం అమ్మా. ఇప్పుడు ఈ 5గురిలో ఎవరు నేను చేసిన ఓవర్ యాక్షన్ కి దగ్గరగా చేశారు? ఆడియన్స్ ఏమనుకుంటారు? ఎవరు ఎవరు? పింక్ ఆంటీయా? కానీ నిజంగా అందరు చెప్పినట్టే ఇక్కడ మాత్రం ఒక్కరు మాత్రం నేను చేసిన డాన్స్ కి దగ్గర చేశారు. దట్ ఈస్ పింక్ సారీ మేడం. కాబట్టి మీరు గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 1200 రూపాయలు. అండ్ మిగతా పార్టిసిపేషన్ ఫీజ్ 500. ఉట్టిగా వాక్ చేసినందుకు 500 మేడం. జస్ట్ వాకింగ్. పొద్దున్న లేవగానే ఎవరు ముఖం చూసారా? ప్రతిరోజు ఆయన ముఖం చూడండి. మీ ఆయన ముఖం చూసారా? అదృష్టం కలిసి వచ్చింది కూడా. 500 కంగ్రాచులేషన్స్. 500 కంగ్రాచులేషన్. కడపకొచ్చా చెంబు పట్టా అంటే ఇంకా తిరుగుండదు అని అర్థం. దీనికి గేమ్ ఏంటంటే అలా కింద చెమ్ము ఉంటది, ఈ 2 రాడ్స్ ఎండ్స్ మీరు పట్టుకుంటారు, ఈ చెమ్ము మీద బాల్ ని బ్యాలెన్స్ చేస్తారు, తీసుకెళ్తా ఉంటారు అనమాట. దారిలో అవతల టీం వాళ్ళు ఆ రింగ్ లో నిల్చొని ఆ బాల్లతోని దీని మీద ఉన్న బాల్ ని పడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు తప్పించుకుంటూ అటు ఇటు ఇటు అంటూ అటు ఇటు పాములాగా తిరుగుకుంటూ ఆ బాల్ ని చేయితో ముట్టుకోకుండా ఈ బాల్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. సో 1 minute లో ఈ అడ్డంకులన్నీ దాటుకొని ఎవరైతే ఎక్కువ బాల్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో ఎవరు ఫస్ట్ ఆడతారు? పిన్ని గారు భలే కలగా ఉన్నారు, మీరే ఆడితే బాగుంటది. మీలో ఒక్కరు అక్కడ వెళ్ళిపోండి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒకటే బాల్ ఛాన్స్, ఒకటే బాల్ తో కొట్టాలి. మళ్ళీ మారమ్మా, ఎవరన్నా ఒకరే ఇక్కడ నుంచి. టోటల్ గా 1 minute తర్వాత 5 వేసారు ఖచ్చితంగా మీరు బాల్స్. 5 వేసారు పెద్ద బాల్స్, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. వెరీ గుడ్. మీరు 6 వేయాలి, వీళ్ళు అలానే కొడుతుంటారు. అర్థమైపోయింది కదా గేమ్? 1 and go.
వా టోటల్ గా మీరు వేసిన బాల్స్ ఏమో 5, వీళ్ళు 1 2 3 4 5 6 వేసారు. 6 వేసారు. కానీ మైనస్లు ఉన్నాయిగా, ఆల్రెడీ చెప్పాము ఒకటి మైనస్ చేస్తున్నామని, ఎందుకంటే రిపీట్ వెళ్ళారు. మీ స్కోర్ 5, మీ స్కోర్ 5 ఈక్వల్ అయిపోయింది కాబట్టి దేవుడే దిక్కు. కాయిన్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆర్డర్ కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్ అండ్ టైల్స్. Congratulations, 3,000 rupees. Okay, so Kadapal inko adbutమైన episode comes to an end and ఇప్పుడు ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. అమ్మ రండమ్మా. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు